హాయ్ అండి, నమస్తే. ఈరోజు రీజనింగ్ దాంట్లో ఎనాలజీ లెసన్ నెంబర్ 3 డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 63:21, 27 ఇదంతా అంటే 63కి 21కి మనం ఏం చెప్పుకున్నాం నెంబర్ ఎనాలజీ గురించి. నెంబర్ ఎనాలజీ కానీ మా ఎనాలజీలో మనం నెంబర్ ఎనాలజీ కానీ వర్డ్ ఎనాలజీ కానీ లేదా లెటర్ ఎనాలజీ కానీ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఉన్న పేర్కి అన్నిటి మధ్య ఉన్న సంబంధం రిలేషన్ ఏదైతే ఉందో సేమ్ రిలేషన్ని మనం కనుక్కోవాల్సిన దాంట్లో అప్లై చేయాలి. అది ఎనాలజీ అంటేనే అవి. ఎనాలజీ అంటే పోలిక పరీక్ష, సిమిలారిటీ. ఓకే, ఫస్ట్ ఇది చూసాం మనం. ఇప్పుడు ఇది 63:21 అంటే ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏముంది, అదే రిలేషన్ని మనం ఇక్కడ అప్లై చేయాలి. అది ఇది చూడండి. ఇది ముందు మన క్వశ్చన్స్లోకి వెళ్ళబోయే ముందు వీటి గురించి గుర్తుంచుకోండి. అంటే నెంబర్ ఎనాలజీ క్వశ్చన్స్ అది ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయినా సరే మీరు ఈ యొక్క వీటిని గుర్తుంచుకుంటే అంటే వాటి మధ్య రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం ఒకసారి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఇవే ఉంటుంది. 90% ఈ రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్ ఎట్లా చూసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి కేర్ఫుల్గా. నెంబర్ ఎనాలజీ వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం n అంటే ఏంటంటే ఇది 3 గాను ఉండొచ్చు, ఇక్కడ 4:9 ఉండొచ్చు, లేదా అంటే రిలేషన్ బట్టి 4:5:10 లేదా 6 ఇది యొక్క వీటిని ఈ యొక్క n అనుకుందాం. n స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 9:4:16. ఇక్కడ ఈ మధ్య రిలేషన్ చూడండి. ఫస్ట్ సపోజ్ n స్క్వేర్ అంటే దీన్ని ఏ విధంగా చూడాలి, 3 ఉంది కదా, 3ని ఏం చేస్తే 9 వస్తుంది. మనకి ఆటోమేటిక్ తెలుసు. ఇట్లా ఈ విధంగా స్క్వేర్ కానీ క్యూబ్ కానీ వచ్చినట్టు మనకి ఐడెంటిఫై చేయవచ్చు ఆ నెంబర్స్లలో. ఇక్కడ 9 ఉంది, సో ఇది ఇక 3 స్క్వేర్ అంటే ఇక 3ని స్క్వేర్ చేస్తే ఇది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, ఇక 4ని ఏం చేస్తే ఇది వస్తుంది అన్నప్పుడు మనం 4 స్క్వేర్ వేస్తాం. 4 స్క్వేర్ ఇది 16, అప్పుడు ఆన్సర్ ఇక్కడ 16 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు n స్క్వేర్ అంటే అర్థమైంది కదా. n అంటే ఇది మనం రిలేషన్ ఏదైతే మనం చూడాలనుకున్నాం అంటే దీని ద్వారా ఇది ఎట్లా వస్తుంది అనేది ఇది నెంబర్ చేంజ్ అవుతుంది. 4 కావచ్చు, 15, 5 ఈ యొక్క నెంబర్స్ వీటిని ఇది n అనుకుందాం సపోజ్. అప్పుడు అంటే n అంటే n స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేసినప్పుడు. అదే n ఉంది అనుకోండి, ఈ యొక్క 3 ఇచ్చేసి ఈ యొక్క 27 ఇచ్చారనుకోండి ఇచ్చి, అదేవిధంగా 4 ఇచ్చేసి ఎంత వస్తుంది అనుకున్నారు. సపోజ్ దీనికి కొంచెం రిలేషన్ ఏంది, ఇక 3ని 3 టైమ్స్ వేస్తే మనకి వస్తుంది. అంటే 3 క్యూ అంటే 3 3 9 9 3 27 వేస్తే వచ్చింది కదా. అది అదేవిధంగా 4కి ఏం చేస్తే 4 క్యూ అంటే 4 4 16 16 64, ఇక్కడ 64 వస్తుంది. ఇది క్యూ n క్యూ అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ పేర్లలో ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని అంటే n మనం ఎన్నుకున్నట్టు n అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అది సంథింగ్ ఏదైనా సరే మనకి ఇచ్చిన క్వశ్చన్లో దాన్ని బట్టి నెంబరింగ్ అంటే n అంటే ఏం లేదు 1 2 3 కూడా n స్క్వేర్ ఉండొచ్చు, లేదా n స్క్వేర్ మైనస్ n ఉండొచ్చు. అంటే n స్క్వేర్ మైనస్ n అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు 6 ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఇంకో పేరు కనుక్కున్నారు. సపోజ్ 3 6 మధ్య రిలేషన్ ఏదో చూద్దాం అన్నప్పుడు ఇక్కడ అప్లై మనం చేయాల్సింది ఏంటంటే 3 డైరెక్ట్గా ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క నెంబరింగ్ ఎనాలజీలో డైరెక్ట్గా మనకి రెండింటి మధ్య రిలేషన్ మ్యాక్సిమం ఇదే రూపం n స్క్వేర్ కానీ n క్యూ కానీ ఈ యొక్క ఫార్ములాలో ఉంటుంది. డైరెక్ట్గా మీ ఎడిషన్స్ అంటే వాటి మధ్య ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉండదు. 99% అది అట్లా ఇవి కూడా క్వశ్చన్స్. సో మనం ఎప్పుడు కూడా ఈ 3కి 6కి మధ్య డిఫరెన్స్ 3 ఉంది, అదే డిఫరెన్స్ని అట్లా చూసుకోవద్దు. మ్యాక్సిమం ఈ ఫార్ములాలో ఉంటుంది n స్క్వేర్. సపోజ్ ఇది చూడండి, n స్క్వేర్ మైనస్ n అంటే మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. n స్క్వేర్ మైనస్ n అంటే n అంటే ఏంది, ఇది సపోజ్ ఇది దీని మధ్య n స్క్వేర్ మైనస్ n అన్నప్పుడు మనం దీన్ని n అనుకుందాం. 3 స్క్వేర్ మైనస్ n అంటే మళ్ళీ ఇదే 3 ఏం లేదు. అదే నెంబర్ని ఒకసారి స్క్వేర్ చేసి దాంట్లో వచ్చి నార్మల్ నెంబర్ తీసేయాలంటే అదే నెంబర్ తీసేయాలంటే 3 3 9 9 మైనస్ 3 అంటే 6. సో ఇక్కడ రిలేషన్ ఏముంది, n స్క్వేర్ మైనస్ n అంటే
ఒకసారి స్క్వేర్ చేసి అదే నెంబర్ని తీసివేస్తే అది రిలేషన్. అట్లా కూడా ఉంటుంది. ఇంకోసారి ఏముంటుంది, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అన్నప్పుడు ఏమైతే 3 స్క్వేర్ ప్లస్ 3 3 3 9 9 3 12. అప్పుడు ఇక్కడ క్వశ్చన్ మనకి ఇక్కడ 12 ఇస్తారు. అంటే 3:12 ఉన్నప్పుడు ఇది వేరే తీసుకోవాలంటే జస్ట్ ఏం లేదు, మ్యాక్సిమం నెంబర్ చిన్నది పెద్దది ఉన్నప్పుడు మ్యాక్సిమం స్క్వేర్ చేసేసి, మీకు మ్యాక్సిమం స్క్వేర్ ఇచ్చాడు, జస్ట్ స్క్వేర్ ఇచ్చేసి వదిలిపెట్టాడు. అంటే 3 ఇచ్చేసి 9 ఇచ్చేసి ఆ 3 స్క్వేర్ అట్లే పడి. కాబట్టి వాటిని ఏం చేయాలంటే అటు నెంబరింగ్ స్క్వేర్ కానీ స్క్వేర్ చేసేసి దాన్ని ఎడిషన్ అంటే అదే నెంబర్ ఎడిషన్ చేయడం కానీ, లేదా వేరే నెంబర్స్ అదే నెంబర్ కాకపోయినా కొన్నిసార్లు వేరే నెంబర్ కూడా ఇస్తారు. 3 స్క్వేర్ -1 కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, 3 3 9 ఉండిపోతే 8 3:8 ఇచ్చేసి ఇక్కడ నెంబర్ మిగతా పేరు కనుక్కుంటారు. 1 ఇవ్వచ్చు. 3 అంటే రిలేషన్ మన యొక్క ఇచ్చిన పేరు బట్టి రిలేషన్ మనం మార్చుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇవి ఎన్ స్క్వేర్ అంటే చెప్పాను, ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ అంటే సేమ్ అదే. ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అంటే ఏంటది, ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ అంటే ఈ యొక్క అదే నెంబర్ని క్యూబ్ చేసి ఆ నెంబర్ని తీసేయాలి. అదేవిధంగా ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ అన్నప్పుడు ఆ నెంబర్ని క్యూబ్ చేసేసి ఆ నెంబర్ని యాడ్ చేయాలి. ఎన్ క్యూబ్ ప్లస్ సమ్, ఇక్కడ ఎన్ క్యూబ్ ప్లస్ సమ్ అంటే ఇప్పుడు ఎన్ అంటే ఒక నెంబర్ని క్యూబ్ చేస్తాం కదా, క్యూబ్ చేసిన తర్వాత వస్తాయి కదా ఒక సమ్ వాల్యూ, ఆ వాల్యూని ఉన్న డిజిట్స్ని మొత్తం యాడిషన్ చేస్తే వచ్చేది సమ్. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది, 8 ఇచ్చేసి 8 64 64 8 8 4 32 8 6 40 48 512. సో 512 ఇచ్చేసి ఇంకోటి కనుక్కుంటారు. అంటే 8:512 ఇచ్చారు పెద్దది ఇచ్చినప్పుడు, అంటే బిగ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ శాతం స్క్వేర్ కానీ క్యూబ్ కానీ పోవాలి. ఇది ఎన్ క్యూబ్ అంటే 512 ఇచ్చారు. సో సారీ 512 ఇవ్వలేదు, 5 + 1 6 8 ఎన్ క్యూబ్ దానికి 5 + 1 6 6 2 8. సపోజ్ 9 తీసుకుందాం. 9 క్యూబ్ అన్నప్పుడు 9 9 81 89 9 9 72 7 2 9 సేమ్ వస్తుంది. సో ఇది తీసుకుందాం. 9 క్యూబ్ తీసుకుందాం. 9 క్యూబ్ అంటే 9 ఇచ్చేసి ఇట్లా 7 2 9 9 16 18 ఇస్తారు, ఇట్టిస్తారు. అదేవిధంగా 9కి 18 రిలేషన్ అంటే ఈ విధంగా ఇచ్చేసి, అదేవిధంగా 11 ఎంత అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 9కి 18 వచ్చింది, 11కి ఎంత వస్తుంది, 11 11 121 11 11 1 11 11 22 11 1 11 11 3 13 11 11 22 11 1 11 2 13. ఓకే 1321 అంటే 1 3 4 4 6 4 7. సో యాక్చువల్ ఇక్కడ ప్లేస్లో ఆన్సర్ 7 వస్తుంది. యాక్చువల్ ఆన్సర్ 7. ఇది చూడండి, ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ 9:18 ఇదే విధంగా ఇచ్చేసి 11 ఎంత మనకి ఆప్షన్ ఇస్తారు. ఆప్షన్లలో ఇస్తారు, ఆప్షన్లో కానీ కరెక్ట్ ఆన్సర్ 7. ఏ విధంగా 7 అయిందో చెప్తాను చూడండి. 9కి 18కి అంటే ఇటు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే ఈ యొక్క ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకి ప్రాక్టీస్లో ఎక్కువ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ క్వశ్చన్స్ చూసినప్పుడు అర్థమవుతుంది, ఓ దీన్ని క్యూబ్ చేసి మనం అదే నెంబర్స్ని ఎడిషన్ చేయాలా, లేదా క్యూబ్ చేసేసి అదే నెంబర్ని తీసివేయాలా అని మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే క్వశ్చన్స్ బట్టి అంటే ఈ యొక్క నెంబర్స్ రిలేషన్ బట్టి మనకు తెలుసుకోవచ్చు. 9 18 మనం నార్మల్గా ఏం చేస్తాం, 9 రోజులు 18 వేస్తాం. అదేవిధంగా 11 రోజులు 11 రోజులు 22 వేస్తాం. కానీ ఆప్షన్లు 22 ఉండదు. సో అది మనం ఒక అప్లై చేసుకోవచ్చు. అంటే మనం ఒక ఈ యొక్క నెంబర్ అనాలజీలో ఒకటే ట్రిక్ ఉండాలని లేదు, ఒకటే ట్రిక్ అంటే ఒకటే ఉండాలని లేదు. ఇవి ఈ ఫార్మాట్లో ఉండవచ్చు. అంటే ఎన్ స్క్వేర్ ఉండొచ్చు, ఎన్ స్క్వేర్ మీన్స్ ఎన్ అంటే అదే నెంబర్ని స్క్వేర్ చేసి తీసేయచ్చు, లేదా అదే నెంబర్ని స్క్వేర్ చేసి ప్లస్ చేయొచ్చు, లేదా అదే నెంబర్ని క్యూబ్ చేసి, లేదా అదే నెంబర్ని తీసివేయచ్చు, క్యూబ్ చేసి అదే నెంబర్ని ఎడిషన్ చేయొచ్చు, లేదా
ఆ నెంబర్ని క్యూబ్ చేసి ప్లస్ మళ్ళీ నెంబర్ని స్క్వేర్ చేయొచ్చు, లేదా నెంబర్ని క్యూబ్ చేసి లేదా మైనస్ నెంబర్ని స్క్వేర్ తీసేయచ్చు. ఇది నెంబర్ ఆఫ్ ఇట్లా ఉంటుంది మనకి. అది ఏ ఫార్మెట్లో ఇస్తారు అనేది మనం క్వశ్చన్ చూసిన పేరు అంటే ఒక క్వశ్చన్ చూసిన తర్వాత మనకి ఈ యొక్క ప్రాక్టీస్లో ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9:9:18 ఇది అది ఇచ్చేసి 11 ఎంత అన్నారు. సో ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్లో 20 లేదు. మనం ఫస్ట్ ట్రై చేస్తాం. 9 × 20 అంటే సింపుల్గా మనకు తెలిసింది ఏంది, 9కి 18కి మధ్య రిలేషన్ అంటే 9ని 2 టైమ్స్ చేస్తే 18 వస్తుంది. అదేవిధంగా 11ని 2 టైమ్స్ చేస్తే 22 వస్తుందని తెలుసు మనకి. సో ఆప్షన్లో కాకపోతే అది ఆప్షన్లో ఉండదు. అప్పుడు ఏం చేయాలి, అటువంటిప్పుడు ఇవి అంటే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నాం, ఆ క్యూబ్ చేసేసి ఆ నెంబర్ని ఒక నెంబర్ క్యూబ్ చేసేసి అంటే ఇక 9ని క్యూబ్ చేసేసి అక్కడ వచ్చిన నెంబర్స్ ఉంటాయి కదా వాల్యూ, ఆ వాల్యూస్ని డిజిట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. 9 × 9 = 81, 81 9లు 81 9లు ఎంత, 9 × 9 972, 729. 729 వచ్చిన డిజిట్స్ కోడ్ అండి, అంటే ఎడిషన్ చేయండి. 7 7 2 9 9 8 18, సో 18 వచ్చేసింది. అదేవిధంగా 11ని క్యూబ్ చేసి ఈ మధ్య రిలేషన్ ఎట్టుంది అంటే 3 టైమ్స్ చేసేసి దాన్ని క్యూబ్ చేసేసి ఈ యొక్క నెంబర్ని వచ్చిన నెంబర్స్ని ఎడిషన్ చేసినాం, అది రిలేషన్. ఇది విధంగా 11 చూడండి. 11 11 121 మనకు తెలుసు. 121 × 11 11 11 11 22 22 1 23 11 1 11 11 2 13 1331. 1331 గురిస్తే 1 1 + 3 4 4 + 3 7 7 + 1 8. సో ఇది 8 కదా, ఇక్కడ 8 వస్తుంది. ఆప్షన్లో 8 ఉంటుంది, మనం 8 చూసుకోవచ్చు, 8 ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ విధంగా ఉండొచ్చు. మనం చెప్పాం కదా NQ ప్లస్ సమ్ అన్నప్పుడు ఒక నెంబర్ని క్యూబ్ చేసి ఆ వచ్చిన యొక్క డిజిట్స్ని యాడిషన్ చేసుకోవాలి. ఆ NQ ప్లస్ మల్టిప్లై అంటే ఆ యొక్క వచ్చిన నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 729 వచ్చింది కదా, ఈ నెంబర్స్ వస్తుంది కదా, దీన్ని మళ్ళీ వీటి మధ్య ఒక్కోసారి రిలేషన్షిప్ కూడా ఇక్కడ మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఒక్కోసారి ఏమవచ్చు మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే ఈ నెంబర్ 3 నెంబర్ డిజిట్స్ని మల్టిప్లై చేస్తే ఏది అవుతుంది వాల్యూ అదే ఇస్తారు, అట్లా కూడా ఉండవచ్చు. ఇది ఇంకోసారి n + n అంటే ఏదైనా నెంబర్ని మనం ఆ నెంబర్ని యాడ్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, క్వశ్చన్లో వస్తుంది చెప్తాను. క్వశ్చన్స్ చేస్తే ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తుంది. n + n n - n అంటే ఇది ఏ విధంగా వచ్చిందో చెప్తాను. ఇది n² nq. ఓకే, డైరెక్ట్గా n² nq ఇవ్వడు మన క్వశ్చన్లో, డైరెక్ట్గా n² nq తక్కువ ఇస్తారు. అది చూసినప్పుడు మనకు ఆటోమేటిక్గా క్వశ్చన్లో తెలిసిపోతుంది. క్యూ ఏది స్క్వేర్ అనేది ఇచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా మనకు అనుకోవచ్చు. 8 అంటే 2q అని, లేదా 27 అంటే 3q అని మనకు ఆల్రెడీ తెలుసు. 16 అంటే 4² అని ఈ యొక్క మీరు ఐడియా ఉండాలి. ఇప్పుడు నెంబర్ అనాలిసిస్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం మీకు ఆ స్క్వేర్లు క్యూలు ఐడెంటిఫై చేయాలి ఈజీగా. కాబట్టి స్క్వేర్లు క్యూలు కొన్ని నేర్చుకుని ఉంటే ఒక 15 20 ఒక 20 వరకు నేర్చుకుని ఉంటే ఈజీగా ఉంటుంది. బై క్వశ్చన్కి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 63 21 27 ఎంత అంటే 63 21 అయినప్పుడు 27 ఏమవుతుంది? ఇక్కడ పెద్ద నెంబర్ ఇచ్చారు, ఫస్ట్ పెద్ద నెంబర్ ఇచ్చారు, తర్వాత చిన్న నెంబర్ ఇచ్చారు. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పోవడానికి మ్యాక్సిమం స్క్వేర్ కానీ క్యూబ్ కానీ అవి కానీ చేసుకోవాలి. అదేవిధంగా పెద్ద నెంబర్ ఉంది, చిన్న నెంబర్ కావాలంటే మనం ఎట్లా చూడండి, దీన్ని డివైడెడ్ చేసుకోవాలా, మ్యాక్సిమం రిలేషన్ కాబట్టి డివైడ్ చేసుకోవాలన్నప్పుడు 63ని డివైడ్ చేసినప్పుడు 21 ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి, లేదా 63ని ఎట్లా చేసినప్పుడు 21 వస్తుంది. నార్మల్గా చూడండి, 63 యొక్క ఇదే నెంబర్ని బై డివైడ్ చేస్తే 21 3 అంటే ఎన్ని టైమ్స్ పోయింది? 3 టైమ్స్ పోయింది. సో వీటి మధ్య ఏంది 63 21 అయింది. అదే 27 ఎప్పుడు అవుతుంది? 27 ఎంత అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలా? మనం ఇక్కడ ఏం చేసినాం, దీన్ని బై చేసినాం అంటే ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్, అదేవిధంగా సెకండ్ నెంబర్ బై ఇది ఈ నెంబర్, ఇది నెంబర్ ఎంత లేదు మనకి చేసినప్పుడు ఎంత రావాలా? 3 రావాలా. ఇంతకైతే 21 దీన్ని చేసినప్పుడు ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 టైమ్స్ పోయింది. అదేవిధంగా 27 3 టైమ్స్ పోయేది చేసేది ఏది? 3 టైమ్స్ అంటే 3 రావాలా. 27 కొట్టివేసినప్పుడు 3 రావాలి. ఏది వస్తుంది మనకి? ఆటోమేటిక్ 9 తెలుస్తుంది. అంటే 9 3 27
రిటర్న్ చేసుకోవచ్చు. 27x ఉన్నప్పుడు x = 27/3 అవుతుంది. 3 1 3 9 అదేం తెలుసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ మేము చూసుకున్నట్టయితే ఇది చేయకుండా 27 అంటే 27ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తే అది 3 వస్తుంది. మనకు తెలుసు అంటే 9/3 9 3 సార్లు పోతుంది, 3 సార్లు కొట్టివేస్తే 27 వస్తుంది తెలుసు. ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూస్తాను, మీరు జస్ట్ వీడియో పాస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేసు రాకపోతే నెక్స్ట్ దాంట్లో ఆ వీడియోలో కంటిన్యూస్లోనే చూసుకోండి మీరు చేసింది ఏ విధంగా ఉంది అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి సెకండ్ క్వశ్చన్ చూడండి. 9 24 అయితే ఈ నెంబరు ఏదవుతుంది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకసారి మనం ఇక్కడ నెంబర్ ఇచ్చేసి ఇది ఇస్తే ఈజీగా ఉంటుంది ఒకసారి. కాకపోతే ఒకసారి ఏం చేస్తారంటే ఫస్టే క్వశ్చన్ ఇది ఇచ్చేసి ఈ నెంబర్ కనుక ఈ ఫస్టే చివరిలో ఇచ్చేసే నెంబర్ మన ఈ నెంబర్ క్వశ్చన్ చేయమంటారు. ఎట్లా ఇచ్చేది సరే, ఇది ఇచ్చినా కనుక ఇది కనుక్కోవాలన్నా లేకపోతే ఇది ఇచ్చి ఇది కనుక్కోవాలన్నా మనం జస్ట్ వీరి మధ్య వీటి రిలేషన్ కరెక్ట్గా మనం కంపేర్ చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి 9/24 అయింది. 9/24 అయితే ఏది 6 అవుతుంది. ఇక్కడ పెరిగింది కదా వాల్యూ, ఇది చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి పోయింది. అదేవిధంగా ఇక్కడ ఏముంటుంది, చిన్న వాల్యూ ఉంటుంది. అది ఇచ్చిన వాల్యూస్ కూడా చిన్న వాల్యూసే ఇది ఆప్షన్స్లో. సో 9కి 24కి మధ్య రిలేషన్ చూద్దాం. నార్మల్గా ఏం తెలుసు, మనం 9కి 24కి మధ్య ఉందంటే స్క్వేర్ చేయడానికి లేదు. 9 ఎందుకంటే 9 9లు 81. 81 అవుతుందంటే 8ని 1ని కూడినా కానీ 9 వస్తే 24 రాదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలా, మల్టిప్లికేషన్ చూద్దాం. క్లియర్గా మల్టిప్లికేషన్ 9ని దగ్గరగా మల్టిప్లికేషన్ చేయండి. అంటే 9 × 9 3 27. ఇక్కడ ఇంకెంత రావాలి మనకి, 24 రావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం చేసేటప్పుడులోనే క్వశ్చన్ మనకు ఐడియా వచ్చేస్తుంది. 9 3 27. సో 27 వచ్చింది. మనకి ఎంత ఉంది, అక్కడ 24 ఉంది. సో ఏం తీసేయాలా, సో 3 తీసేయాలా. కాబట్టి మనకు అక్కడ ఏం అర్థమవుతుంది, 9ని ఏదైతే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం అదే నెంబర్తో తీసివేస్తున్నాం. సో ఇది ఇక్కడ n ప్లస్ ఇది కాదు ఇది అంటే 9 9 3 27 - 3 ఎంత వచ్చింది, 24. అంటే 9ని 3తో ఇచ్చిస్తున్నాం, 3 చేసిస్తే 27 వచ్చింది మనకి. కాబట్టి 24 రావాలి మనకి, కాబట్టి 3 తీసేస్తున్నాం. అంటే 3తో ఇచ్చిస్తున్నాం, 3తో తీసేస్తున్నాం 24. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి, 6 ఎప్పుడు వచ్చేస్తుంది, 6 ఏ నెంబర్తో హెచ్చించి 3తో హెచ్చించి ఏ నెంబర్తో చూడండి. ఇక ఆప్షన్స్ పోదాం. ఇట్లా ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా కనుక్కోవచ్చు ఈ విధంగా. కాకపోతే మనకి ఇచ్చి అట్లా ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే ఆప్షన్స్ వెళ్ళండి. ఫస్ట్ ఈ నెంబర్ డైరెక్ట్గా ఇది క్వశ్చన్ మార్క్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నెంబర్ ఇచ్చేసి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. జస్ట్ × 3 వేసేసి -3 వేసి చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ చేయాలండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూడండి 1 అంటే 1ని అంటే ఇచ్చిన ఆప్షన్లలో × 3 వేసి -3 వేస్తే వస్తుందా లేదు చూడండి. ఇప్పుడు 6 ఎక్కడ వస్తుంది చూడండి. 1 × 3 - 3 అంటే ఎంత, ఒక 3 3 3 3 పోతే 0. ఇది కాదు. సో 2 చూడండి, 2 × 3 - 3 2 3 6 6 3 3 పోతే 3. మనకి ఏం రావాలా, 6 రావాలా. సో ఆప్షన్ 2 కూడా కాదు. సి చూడండి 5 × 3 - 3 5 3 15 15 3 పోతే 12. సో మనకి రావాల్సిన 6. ఇది కూడా కాదు. సో 3 చూడండి, 3 × 3 - 3 3 3 3 9 9 3 పోతే 6. సో ఇది మనకి వచ్చింది 6 వచ్చేసింది కదా. సో ఆప్షన్ డి అవుతుంది. ఈ విధంగా కొన్ని అంటే మనకి కొద్దిగా కనుక్కోవడానికి కష్టంగా ఉంది అన్నప్పుడు, కష్టంగా ఎప్పుడు ఉంటుందంటే ఇట్లా ఈ నెంబర్ ఇవ్వకుండా ఇక్కడ డైరెక్ట్గా ఇది ఇవ్వకుండా ఈ ప్లేస్లో అంటే ఇక్కడ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్, మ్యాక్సిమం క్వశ్చన్ మార్క్స్ ఇక్కడే వస్తుంది అనుకోమాకండి. చివరినే రావాలని లేదు క్వశ్చన్ మార్కు, ఫస్ట్ కూడా ఇచ్చేస్తారు. అటువంటిప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఆప్షన్లోకి వెళ్ళండి. లేదు చేయగలవన్నప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ. 8 66 అయింది. ఏ నెంబరు 38 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 8 66 అయింది, 38. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చేసుకోవాలనుకున్నాం.
పెద్ద నెంబరు చిన్న నెంబర్గా ఉన్నప్పుడు ఏం చేసుకున్నాం, దాన్ని భాగించేసి దాన్ని చూసుకోవాలి. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అంటే ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్ చేసుకోవాలా, లేదా స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చేసుకోవాలా. అంటే వీటి ప్రకారం అదే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ పోవాలన్నప్పుడు మనం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ మ్యాక్సిమం స్క్వేర్లు క్యూబ్లు వాటిలోనే ఉంటుంది. పెద్ద నెంబర్ ఎంత స్క్వేర్లలో ఎంత వస్తుంది చూడండి, 8×66 8 స్క్వేర్ 8×64 తెలుసు. 8ని స్క్వేర్ చేసినప్పుడు 8×64 ఇంకెంత కలుపుకోవాలి, దీనికి 2 కలుపుకోవాలి. 8×64 + 66 అంటే ఇదేందన్నట్టు n² ప్లస్ ఇది నెంబర్, ఏదో ఒక నెంబర్ ఇది కూడా ఉండొచ్చు చెప్పాం కదా. n² ప్లస్ నెంబరింగ్ కూడా ఉంటుంది. నార్మల్గా అయితే మనం అనుకున్నాం n² ప్లస్ n చెప్పుకున్నాం. ఇక్కడ n² ప్లస్ n అంటే అదే నెంబర్ని మల్టిప్లై చేసేసి మళ్ళీ ఒక నెంబర్ని మల్టిప్లై చేసి అదే నెంబర్ని యాడ్ చేసుకోవాలి. అది n² ప్లస్ n అంటే ఈ నెంబర్ని స్క్వేర్ చేస్తాం ప్లస్ అదే నెంబర్ కలుపుతాం. అట్లా కాకుండా ఒకసారి ఒక నెంబర్ ఆ నెంబర్ని స్క్వేర్ చేసేసి సమ్ నెంబర్ అంటే మనకి ఇచ్చిన పేరు బట్టి మనం ఫాలో కావాలి. ఇక్కడ మన పేరు బట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు, 8² అంటే 64 వచ్చింది. సో 8²కి ఎంత కలిపితే మళ్ళీ 66 అవుతుంది, 2 కలిపితే 66 అవుతుంది. కాబట్టి 8² ప్లస్ 2 అంటే మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా, ఏ నెంబర్ని స్క్వేర్ చేసి 2 కలిపితే 38 వస్తుంది. ఇదే కదా దీని ఈక్వేషన్. అంటే ఈ యొక్క ఫస్ట్ రిలేషన్ ఏదే ఉందో అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాం. అదే కదా మనకి నెంబర్ అనాలజీలో. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఆప్షన్లో వెళ్ళండి. ఇట్లా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ 2 చూడండి, 2² ప్లస్ 2 2 2 4 4 8 ఇది కాదు, ఫస్ట్ తీసేస్తూ 6² మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా పెన్ పెట్టి చేయాలని లేదు, మీరు డైరెక్ట్గా 6² ప్లస్ 2 ఎంత 38, 6² ప్లస్ 2 అన్నప్పుడు 6 36 ప్లస్ 38. సో దీనికి వెళ్ళొచ్చు. 12² ప్లస్ 144 ప్లస్ 2 మనకి ఇక్కడ వచ్చేసింది ఆప్షన్. ఇక దీనికి నెక్స్ట్ వాటికి ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ మైండ్ క్యాలిక్యులేషన్ అంటే ప్రాక్టీస్లో మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది. ఆప్షన్ అవుతుంది సి, బి అవుతుంది అంటే 6. ఇప్పుడు చూసుకోండి, 6 36 ప్లస్ 2 38. ఓకే, ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. 64 8 అయితే 289 ఏమవుతుంది? ఇక్కడ చూడండి, నార్మల్గా ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. 8 64 అంటే 8² అని మనకు తెలుసు, 8 64. సో దీనికి మధ్య రిలేషన్ ఏముంది, దీనికి ఈ యొక్క 8² అయితే 64 వచ్చింది. సో అదేవిధంగా ఏ నెంబర్ స్క్వేర్ అయితే మనకి 289 వస్తుంది. ఇదే రిలేషన్. ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్గా ఇది మనం మ్యాక్సిమం తక్కువ ఇస్తారనుకున్నాం. అంటే స్క్వేర్ కానీ క్యూ కానీ డైరెక్ట్ తక్కువ ఇస్తారు. సో ఇక్కడ డైరెక్ట్ స్క్వేర్ ఇచ్చేసారు ఈ క్వశ్చన్స్. ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ కూడా వచ్చిన ప్రీవియస్ ఇయర్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో కేర్ఫుల్గా ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు చాలా ప్యాటర్న్ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని మీకు ఏ ఎగ్జామ్కైనా మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పినాయి. ఇప్పుడు మళ్ళీ చూడండి, 17 మనకు తెలుసు ఎంత, ఈ స్క్వేర్లు 20 వరకు మన స్క్వేర్లు వస్తే ఈజీగా సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. సో రాపోయే ప్రాబ్లం లేదు. ఇట్లా 17 వేసుకొని చేసుకోవచ్చు ఫాస్ట్గా. 7 49, 7 7 11, 1 17 17, 9 8 289. సో ఇచ్చేస్తుంది కదా. అంటే మనం ఏం చేయాలా, 17 డైరెక్ట్గా 17² 289 ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు స్క్వేర్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 23 72 అయితే 38 ఏమవుతుంది? వీటి మధ్య రిలేషన్ చూడడానికి మనం ఏమనుకున్నాం, ఫస్ట్గా స్క్వేర్ చేసుకోవడం. కాబట్టి 23 స్క్వేర్ అంటే ఎక్కువ వాల్యూ వస్తుంది, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. సో 23 జస్ట్ మల్టిప్లికేషన్ చేసి ఎంత వస్తుందో చూసుకోండి. 23ని మల్టిప్లై చేద్దాం. 23 ఎన్నిసార్లు పోతుంది చూడండి, 23 2 ఎంత, 23 2 46 46, 23 3 పోతుందా, 3 3 9 3 2 6 69, దగ్గర 69 వచ్చిందంటే 23 3 టైమ్స్ పోయింది, 69 వచ్చేసింది. ఓకే, 69కి ఇంకా 70 రావాలంటే ఎంత కలిపోవాలా, 3. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 23ని అదే నెంబర్తో ఇచ్చించేసి అదే నెంబర్ కలిపితే 72 వచ్చింది. ఇది కూడా అంతే. 38ని
3తో హెచ్చించేసి 3తో కలిపితే అదే ఆన్సర్. అంతే కదా. సో 38 ఇంటూ 3 3 8 24 3 3 9 2 11 114 114 ప్లస్ 114 ప్లస్ 3 అంటే 117. సో ఆప్షన్ బి అవుతుంది. సింపుల్. అంటే మనకి ఈ యొక్క ఎట్లా పేరుని ఎట్లా వాటి రిలేషన్ ఏ విధంగా చూడాలన్నప్పుడు మనకి తెలిసినప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది. సో తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది వీటి రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. 13 156 అయింది. 17 ఎంత అవుతుంది? జస్ట్ మీరు వీడియో పాస్ చేసుకొని మీరు ట్రై చేయండి. సో మీరు మ్యాక్సిమం చేస్తారనుకుంటున్నాను. సో చూడండి 13 156. సో మనం ఏం చేసుకుందాం, ఎక్కువ చిన్న నెంబర్ ఉండి ఇది పెద్ద వాల్యూ ఉన్నప్పుడు మేము ఎప్పుడైనా సరే స్క్వేర్ చేసుకోండి. అంటే 13 చూడండి 169. సో 156 వస్తుందా? రాదు. కాబట్టి 13 స్క్వేర్ ఎంత? 169 వచ్చింది. 13 169 అని తెలుసు. సో 150 రావడానికి ఏం తీసేయాలా? 169లోంచి 150 తీసేస్తే ఎంత? 9 6 పోతే 3 6 13. సో మళ్ళీ 160లో నుంచి 3 తీసేస్తే 56. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏం చేసాం, ఇది నెంబర్ని ఈ యొక్క నెంబర్ని స్క్వేర్ చేసాం ప్లస్ అదే నెంబర్ని తీసేసాం. ఇది చెప్పాం కదా, n² - n. ఇవి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఏమంటే ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే, దీని మీనింగు ఇదే నెంబర్ని స్క్వేర్ చేసి అదే నెంబర్ని తీసేయాలా, అదే ఆన్సర్. ఇప్పుడు అంతే కదా. 13 169 169లోంచి 13 తీసేస్తే 156. అదేవిధంగా 17² - 17 ఈజ్ ఈక్వల్ 17 17 7 49 7 1 7 4 11 1 17 17. సో 9 7 289 289లోంచి 17 తీసేయండి. 9 72 8 1 పోతే 7. అంతే కదా. 172 272